ఆ మంచి నెలలో పడినటువంటి విత్తనము ఫలించి దేవుని సన్నిధికి వస్తుంది. ఆ విత్తనము దేవుని సన్నిధికి రావడమే కాదు కానీ దేవుని సన్నిధిలో నాటబడుతుంది. మరి ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ఈ సువార్త వ్యాప్తి కొరకు కొన్ని కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుంటా ఉన్నారు. ఏ విధంగా నేను ఈ సువార్త అనేక మంది ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ఈ సువార్తను నేను బయటకు తీసుకెళ్ళాలి అని కొత్త కొత్త యంత్రాలని, నేనేమంటానంటే యూట్యూబ్ని, ఫేస్బుక్ని, ట్విట్టర్స్ని, వీటిని ఉపయోగించుకుంటున్నారు. దేవుడు వీటిని కాదు ఉపయోగించుకునేది, నిన్ను ఉపయోగించుకుంటున్నాడండి. నీ ద్వారా సువార్త సర్వలోకానికి వ్యాప్తి చెందాలి. నీవు సువార్త కించి తీసుకెళ్ళాలి. నువ్వు సువార్త కించి తీసుకెళ్ళినప్పుడు నీ ద్వారా దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయండి. నీవు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన పని కొరకు వాడుకుంటూ ఉంటాడు. ప్రియమైన వారలారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా?